అమ్మవారి టెంపుల్ దగ్గర లోపల ఉన్నటువంటి బజరంగ కార్యకర్తలను పోలీసులు కొంతమంది కొట్టారు. అమ్మవారి పేరుతో కాకుండా వాళ్ళని కూడా దుర్భాషలు ఆడాలని లోపల ఉన్న వారు మనతో పాటు చెప్తున్నారు. అన్న, లోపల ఏం జరిగింది అసలు? లోపల దర్శనానికి అయ్యి మేము అందరం కార్యకర్తలం బయలుదేరినాం. లోపల ఓనియకుండా అక్కడ ఉన్నటువంటి ఎస్ఐ రవీందర్ వచ్చేసి ఈడ జరగొద్దు, ఈ నుండి మీరు జరుగురు రాబోయి అది అని చెప్పి దుర్భాషలు ఆడుతూ మమ్మల్ని తిట్టడం జరిగింది. తిట్టిన తర్వాత మేము అక్కడనే కార్పెట్ వేసుకొని మేము ఇక్కడనే ఉంటామయ్యా, మేము దేవుడి దగ్గర బోనాలు సమర్పించుకుంటున్నాం, మేము దర్శనం చేసుకుంటాం, మేము ఇక్కడనే ఉంటామని చెప్పగా ఆయన ఇమ్మీడియట్గా రాఘవేందర్ ఇన్స్పెక్టర్ని పిలిచిండు. ఇమీడియట్గా రాఘవేందర్ ఇన్స్పెక్టర్ వచ్చారు. తర్వాత ఏసీపీ గారు వెంకటరెడ్డి గారు వచ్చారు. వాళ్ళు వచ్చి ఇదంతా నువ్వే చేస్తున్నావురా అనుకుంటా మా బజరంగ దళ కార్యకర్త నన్ను సాయిని ఇద్దరిని పక్కకు పెట్టి భౌతికంగా దాడి చేసి మా మీద నలుగురు పోలీసులు కలిసి భౌతికంగా దాడి చేసి ఇబ్బంది పెట్టి మమ్మల్ని కొట్టి మా ఫోన్ లాక్కొని, అట్లాగే ఇన్స్పెక్టర్ రాఘవేందర్ ఏమంటుండంటే నా ముడ్డల దైవం అంటారా నేను అంటుండు. అంటే ఇంత అహంకారం ఉందా రాష్ట్ర ప్రభుత్వం? పోలీసులను ముంగట పెట్టి ఇక్కడ గుడిని కాపాడుకునే వాళ్ళని వచ్చేసి దుర్భాషలు ఆడమని చెప్పింది ఆ ప్రభుత్వం ఇక్కడ హైందవుల మీద దాడి చేయమని ఏమన్నా పోలీసులకి ఫత్వా జారీ చేసిందని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. లాఠీలతో కొట్టిర్రు, వీడియోలు ఉన్నాయి, పిడిగుద్దులు గుద్దిర్రు, కడుపులో గుద్దిర్రు, ప్రైవేట్ పార్ట్స్లను కూడా అందరినీ కొట్టిర్రు. కొంతమందికి రక్తం కూడా గారింది. వాళ్ళు ఇప్పుడు ఎమ్మెల్సీకి పంపించినాం, ఎమ్మెల్సీ తీసుకొని వస్తారు. వాళ్ళ మీద ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. అన్న చెప్పండి, మీరేమంటారు? లోపల ఉన్న వాళ్ళు అంతా ప్రశాంతంగా జరుగుతుంది, 2 రోజులు టైం ఇచ్చిన చెప్పి అందరం కూడా పొద్దున్నుంచి మీ అందరం కూడా హిందూ బంధువులందరూ కూడా పొద్దున్నుంచి శాంతియుతంగా కలెక్టర్ ఆఫీస్ దగ్గర మేము చేశాము. వాళ్ళకి మెమోరాండం ఇచ్చిన తర్వాత ఇక్కడ బోనాలు సమర్పిస్తున్నారు లోకల్ వాళ్ళందరూ కూడా. ఈరోజు వాళ్ళందరూ కూడా వేడుకుంటున్నారు, మా యొక్క విగ్రహాన్ని ఎక్కడి నుంచి అయితే తీసిరో అక్కడనే స్థాపించాలని వాళ్ళు కోరుకోవడం జరుగుతుంది. శాంతియుతంగా జరుగుతున్న ప్రోగ్రాంకి మేము కూడా అక్కడి నుంచి పోలీసు వాళ్ళు నూకేసిరంటే అక్కడి నుంచి రావడం జరిగింది. వీళ్ళందరూ కూడా బజరంగ దళ్ ఉండొచ్చు, విహెచ్పి ఉండొచ్చు, బీజేపీ వాళ్ళు ఉండొచ్చు, హిందూ బంధువులు అందరూ కూడా శాంతియుతంగా ఇక్కడ పోయేసి లోపలికి పోయి చూసేస్తాం. బోనాలు సమర్పిస్తున్నారు, దానిలో తప్పే ఉన్నది పోయేసేస్తారంటే ఇలాంటి నాయకులను అందరినీ కూడా లోకల్గా ఇద్దరిని సాయిని జీవన్ అనేటువంటి నాయకులని, హిందూ నాయకులని లోపల డిటైన్ చేయడం జరిగింది. వాళ్ళే చెప్పిండ్రు మీరు ఇప్పుడు ఏం మాట్లాడినరు వాళ్ళనేది. దీన్ని మేము వదిలిపెట్టము. మేము ఆల్రెడీ చెప్పినాం 2 రోజులలో మీరు ఇట్లా జీవో ఇవ్వకపోతే వీళ్ళు ఇప్పుడు మాట్లాడిన వాటికి అన్నిటి కూడా వాళ్ళు పనిష్మెంట్గా మీరు ఏమైతే దీన్ని తీసుకున్నారో దాన్ని ఇమీడియట్గా మీరు జీవో ఇవ్వకపోతే వేలాదిగా జనాలు రాబోతున్నారని మీకు తెలియజేస్తున్నాం. చెప్పండి, లోపల ఏమంటే మేము ఇప్పటి వరకు ఏమంటే అంత శాంతియుతంగా చేసినాం. మేము ఎక్కడ ఏమంటే పోలీసు వాళ్ళకి సహకరించి కూడా వచ్చినాం. కానీ పోలీసు వాళ్ళు ఏమంటే సరే వాళ్ళ బస్తీ వాళ్ళు బోనాలు తీస్తారు. మేము కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాం, దీపకన్నా మేము అందరికీ వెళ్ళాం. అక్కడ కొంచెం నిరసన చేసాం, మేము లెటర్ ఇచ్చాం, మేము డిమాండ్ ఇచ్చాం. కానీ ఇవాళ దుర్మార్గంగా ఏమంటే కొంతమంది పోలీసు అధికారులు ఒక రకంగా ఉన్నారు వాళ్ళు. ఎందుకంటే లోపలికి వెళ్ళినాక వీళ్ళు బజరంగ దళ కార్యకర్తలు చెప్పంగా వాళ్ళని విపరీతంగా కొట్టి అదే నా మొడ్డల దైవం రా అని చెప్పేసి ఆ మనిషి పశువు పోలీసు అధికారి అంటే మొడ్డల దైవం అంటే మేము ఇక్కడికి వస్తున్నాం. అయింది నీకు అంత పెద్దగా అయింది నీకు అనడానికి పోలీసు అధికారులు ఆయన చర్య తీసుకుంటారా లేదా మేము డిమాండ్ చేస్తున్నాం. మేము చూసి ఊరుకోం, మా కార్యకర్తలు కూడా చూసి ఊరుకోం. మేము ఏం చేయాలని ఆలోచిస్తాం, ఏ ఉద్యమం చేయాలని మేము సిద్ధంగా ఉన్నాం. మా ఆర్గనైజేషన్ పిలిపిస్తుంది, ఎంతవరకు ఎన్నికలు సిద్ధంగా ఉన్నామని చెప్పేసి అధికారికి హెచ్చరిక చేసిన వల్ల శాంతియుతంగానే లోపలికి వచ్చినామన్న. ఎంఆర్ఓ కలెక్టర్ అందరూ లెటర్ ఇచ్చినాం, వాళ్ళకి అక్కడ ఇన్ఫామ్ చేసినాం. అక్కడ బోనాలు అవుతున్నాయి, వెళ్తున్నాం, మేము దానికోసం చర్య తీసుకోవాలని చెప్పినాం. వాళ్ళు కూడా సహకరించారు. ఇక్కడికి వచ్చినాక విపరీతంగా వ్యతిరేకంగా ఇక్కడ పోలీసు వాళ్ళు లాఠీలు పట్టుకొని కార్యకర్తలు డొక్కల మీద నాకు కూడా కొట్టిరు. ఇప్పుడు లోపల తీసుకెళ్ళి నన్ను జీవనాన్ని ఎట్లా అంటే లాఠీలు పట్టుకొని మేమేమో దొంగతనం చేసినట్టు, మేమేమో గంజాయి స్మగ్లర్లు అన్నట్టు ఏదో అతి విపరీతంగా ఎట్లా పడితే అట్లా కొడుతున్నా. మేము ధర్మం కోసం పనిచేయడానికి వచ్చినామన్నా, మేము ఇక్కడ గుడి కొడుతూ వచ్చినాం. దానికోసం అని లాఠీలు పట్టుకొని ఇష్టం వచ్చినట్టు కార్యకర్తలు ఇష్టం వచ్చినట్టు విక్కలలో గుద్దడము అతి కిరాతకంగా చాలా గలీజ్గా చేస్తున్నారు నా పోలీసులు మాత్రం. కాంగ్రెస్ గవర్నమెంట్ చాలా గలీజ్గా జంగారా బయటకు వెళ్ళంటారు ఏమంటే పోలీసులు ఇదా మాటలా ఇదా గవర్నమెంట్ అన్న ఒక్క పోలీసు వాళ్ళకి
నేమ్ ప్లేట్ లేదు అని ఒక్క పోలీసు వాళ్ళకి కూడా నేమ్ ప్లేట్ లేదు. నేమ్ ప్లేట్ తీసేసి కొడుతున్నారు, లాఠీ చార్జ్ చేస్తున్నారు. ఎవ్వరికి కూడా బ్యాచ్లు లేవన్నా, ఎవ్వరికి కూడా బ్యాచ్లు లేవు. బ్యాచ్లు లేకుండానే వస్తుర్రు, బ్యాచ్లు చేస్తుర్రు, వచ్చేసి లాఠీలు పట్టుకొని లట్టులు తీసుకొని గుద్దుతురు. నా ఒక్క నిమిషం, మేము ఉన్నది ఇండియాలో, స్వాతంత్రం వచ్చి ఇండియాకి, మేము రైట్ టు ప్రొటెస్ట్, మాకు రైట్ ఉంది, మేము ఎందుకు రైట్ మేము బరాబర్ కొట్లాడతాం. మా గురించి ఊత హెలిచి ఎవరు అసలు వీళ్ళు మొత్తం కొట్లాడి మమ్మల్ని కొట్టడానికి, ఎవరాళ్ళు కొట్టడానికి మమ్మల్ని, మేము గుడి కోసం బూతులు తిట్టింటాడు ఇన్స్పెక్టర్ రాఘవేంద్ర అంట. ఇమీడియట్ గా కేసు పెట్టాలా, ఆయన సస్పెండ్ చేయాలి. ఎందుకు తిట్టాల్సి వచ్చిందట? ఎందుకనగా తిడతారా? ఏ కారణం ఏదైనా ఉండొచ్చు, తిడతారా? ధర్మం కోసం పోరాటానికి వచ్చిండ్రు మన కార్యకర్తలు వచ్చిన వాళ్ళను మొట్టల దేవుడు అంట అని చెప్పి తిట్టినంట ఇన్స్పెక్టర్ రాఘవేంద్ర అంట ఆయన పేరు. ఆయన మీద కేసు పెట్టాలి ఇప్పుడు. నిజం చెప్పండి. కొట్టిరు, దుర్భాషలాడిరు, లంజవుడుక నా మొడ్డల దేవుడు రా అని చెప్పి రాఘవేందర్ సిఏ అన్నాడు. నా మొడ్డల దేవుడు రా రాఘవేంద్ర, ఇన్స్పెక్టర్ రాఘవేంద్ర లంజగౌడుక నా మొడ్డల దేవుడు రా అని చెప్పి అన్నాడు ఇన్స్పెక్టర్ రాఘవేంద్ర. ఆయన మీద కంప్లైంట్ ఇవ్వాలి. ఇలా కార్యకర్తలు అందరినీ కొట్టిరు. రాష్ట్రం మొత్తం బంధించాలన్న, రాష్ట్రం మొత్తం మీకు కావాలి. దేనికోసం కొట్టిరు? లోపలికి రావద్దు అని చెప్పి కొట్టిరు. లోపలికి రావద్దు, ఎట్లొచ్చినా అని చెప్పి ఏసీపీ గారు కూడా తిట్టారు, దుర్భాషలు ఆడిర్రు మమ్మల్ని. ఎస్ఐ రాఘవేందర్, సిఐ రాఘవేందర్, ఎస్ఐ రవీందర్ అందరు కలిసి కొట్టడం జరిగింది. ఫోన్ లేదా వీడియో ఉన్నా అంటారు. ఫోన్లో వీడియో ఉన్నాయి, ఫోన్ లాక్కోరు, నా ఫోన్ కూడా లాక్కోరు, నా ఫోన్ కూడా లేదు నా దగ్గర. మా కార్యకర్తలను లోపల వేసి కొడుతున్నారని 3rd డిగ్రీ చేస్తున్నారంట. వాళ్ళని ఇమీడియట్గా అక్కడ వదిలిపెడతాం. మా బజరంగ దళ కార్యకర్తలని, మన బజరంగ దళ జీవన్ అండ్ సాయి వాళ్ళని వదిలిపెట్టకుంటే మేము ఒప్పుకునే ప్రసక్తి అయితే లేదు. 5 నిమిషాలు టైం ఇస్తున్నాం. ఇప్పుడు ఇది పోలీసు వాళ్ళు కావాలనే చేస్తున్నట్టు రేపు లచ్చగొట్టి చేస్తున్నారు వీళ్ళు. అందువల్ల మీ కాలు మొత్తం మీరు కూడా ఇక్కడ ఏ లొల్లీలు ఇష్యూలు చేయకండి. మనం దేవుని కోసం వచ్చినాం, దేవుని కోసం పోరాడుతున్నాం. వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు, మన డ్యూటీ మనం చేద్దాం అంతే. వాళ్ళది నెట్టి వాళ్ళని కొట్లాడి వాళ్ళతో మనం కొట్లాడే అవసరం లేదు డిపార్ట్మెంట్తో. మాకు మీతో ఏ ప్రాబ్లం లేదు సార్. ఈ సంవత్సరం మాకు మంచి సపోర్ట్ ఇచ్చారు, ఆ సపోర్ట్ మీరు పెట్టుకోండి. మేము మొక్కేది అదే. లోపల పిల్లల్ని కొట్టలేదు అంటున్నారు. లోపల పిల్లల ఫోన్లు స్విచ్ ఆఫ్ చేశారు, వాళ్ళని కొడుతున్నారు. మేము కళ్ళతో 5 మంది శివశక్తులను చూసాం. ఇక్కడ ఉన్న మా పిల్లలందరూ అడగండి. లోపల పిల్లలు ఉన్నారు, 2 పిల్లలు ఉన్నారు, వాళ్ళని వదిలేయమనండి. పిల్లల్ని బయట మేము వదలమన్నాను కూడా 5 నిమిషాలలో వదులుతా. ఆ పిల్లగాని దగ్గర ఏదో వీడియో ఉంది, ఆ వీడియో బయటికి రాకుండా కొడుతున్నారు. మేము వదలమంటే 5 నిమిషాలలో వదులుతా అంటారు. పిల్లలు లోపల ఉన్నారు, ఖచ్చితంగా పిల్లలు బయటికి రావాలి. లోపల ఎంతమంది పోలీసులు? 3 పిల్లలు ఉన్నారు లోపల. పిల్లగాన్ని కొడుతురు, ఆ పిల్లగాన్ని అయితే చాలా కొడుతురు, ఫోన్ గుంజుకుంటారు, ఆ పిల్లగాన్ని వదులుతలేరు. ఎక్కడ దొరికితే అక్కడ కొడుతున్నారు పిల్లగాన్ని, బజరంగ పిల్లగాన్ని కొడుతున్నారు, ఈపుల చేతిలో కొడుతున్నారు. ఇన్స్టాలో రీల్ వైరల్ చేస్తున్నందుకు ఇన్స్టా రీల్ కూడా డిలీట్ చేయమని చెప్పని ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి కొడుతున్నారు అబ్బాయిని, బజరంగ దళ అబ్బాయిని. లోపల పోలీస్ వాళ్ళు బయటికి రానిస్తలేరు. బాగా దెబ్బలు తాకినాయి, చాలా మంది తాకినాయి. 2 లోపల ఉన్నారు, 2 లోపల ఉన్నారన్న. అన్న చెప్పనా, పోలీసులు లాఠీ చార్జ్ చేస్తూ లోపల మా మీద బజరంగ దళ కార్యకర్తల మీద లోపల నన్ను మీద పట్టినడా కొడుతున్నారు. లోపలికి మేము సంఘం చెప్తామంటే లోపల పోలీసులు ఎవరు రాలే కదా? ఉన్నారు, లోపల పోలీసులు ఉన్నారు. మా కార్యకర్తలు లోపల